సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో రిలీజ్ చేయాలనే డెసిషన్ చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. ఒక సగటు మసాలా చిత్రమైన సర్దార్ గబ్బర్ సింగ్ ని బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకుంటారా అనేది అనుమానమే. బాహుబలి లాంటి చిత్రాన్ని చూడ్డానికే తెగ ఆలోచించి ఒక 4-5 రోజుల తర్వాత కానీ దాన్ని చూసేందుకు కుదరలేదు. దక్షిణాది చిత్రాల అనువాదాలంటే బాలీవుడ్ ప్రేక్షకులకి అంత చిన్న చూపు. పవన్ ఎవరనేది అక్కడి వారికి అంతగా ఐడియా కూడా లేదు. మరి ఈ చిత్రానికి నామమాత్రపు ఆదరణైనా దక్కుతుందా లేదా అనేది చూడాలి. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాతలు మాత్రం ఇది ఖచ్చితంగా హిందీలో వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. టీజర్ కూడా ముందుగా హిందీలో రిలీజ్ చేసి తర్వాతే తెలుగులో రిలీజ్ చేయబోతున్నారంటే వారు దీనిపై ఎంత సీరియస్ గా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అంటే మనకి పవర్ స్టార్, కానీ నార్త్ లో నథింగ్ స్టారే కదా. సర్దార్ తుపాకీ అక్కడే మాత్రం చప్పుడు చేస్తుందో చూద్దాం. టైం 2 రకాలు, ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.